హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో గోదావరి స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ చేప అయినా తీసుకోండి, ఈ విధంగా పులుసు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా చేపను తీసుకోవాలి. ఇది శిలావతి చేప. అయితే దీన్ని సాల్ట్ వాటర్ వేసి బాగా కడుక్కున్నాక ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. నేను ఇందులో కొన్ని పీసులు మాత్రం వంట చేసి చూపిస్తున్నాను. ఇలా కొన్ని తీసుకున్నాను. ఏదైనా స్పూన్ కొలతగా తీసుకుని ఓ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, అదే స్పూన్తో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఆయిలు వేసుకుని ఇవన్నీ చేప ముక్కలకు పట్టించండి. ఇలా చేపల ముక్కలకు పట్టించినాక మూత పెట్టి అరగంట పక్కకు పెట్టుకోండి. మీ దగ్గర టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ తీసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చిన్న టీ గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకోండి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. బాగా వేయించుకోండి. ఇలా కొంతసేపు వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఈ క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే చెప్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా బాగా వేగినాక కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను ఇందులో పెట్టుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక సైడ్ వేగనివ్వండి. ఇలా వేగినాక రెండో సైడ్కి తిప్పుకోండి. రెండో సైడ్ కూడా కొంతసేపు వేగినాక ఆల్రెడీ ప్లేట్లో సాల్ట్ కారం ఉండిపోతుంది కదా, మ్యాగ్నేట్ చేసిన ప్లేట్లో అందులో వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసి బాగా కడిగి ఆ వాటర్ ఇందులో వేసేసుకోండి. చేపల కూరలో ఎక్కువ గట్టి పెట్టకూడదు, విడిపోతాయి. అందుకని ఏదైనా క్లాత్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి కలిసేలా. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటలో సగం కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇంతలో చింతపండు నానబెట్టాం కదా, దాన్ని బాగా ఫ్రెష్ చేస్తూ పిసుక్కోండి. తర్వాత సగం ఉడికిన కూరలో ఈ రసాన్ని వేసుకోండి. ఇలా చెయ్యి అడ్డు పెట్టి వేసుకున్నాక మరో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ పిసుక్కుని ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకున్నాక జాగ్రత్తగా ఒకసారి కలపండి. ఇప్పుడు మీడియం మంటలో మూత పెట్టి కూరను ఉడకనివ్వండి. ఇలా ఉడికినాక కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసినాక కూడా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి కూరను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు చిన్న టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి. మళ్ళీ క్లాత్తో జాగ్రత్తగా కలుపుకుంటే శిలావతి చేపల పులుసు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.